బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇదే విషయంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. రామారావు, గడిచిన 2 వారాల్లో 3 అల్పపీడనాలు అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే కనుక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతూ ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు 1, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు కూడా పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ కోనసీమ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలే పడతాయని చెప్తా ఉన్నారు. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదని చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం, కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించడం వంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సుస్పష్టమైన సూచనలు చేసిన పరిస్థితి ఉంది రామారావు.